సరే, ఇప్పుడు సిపిఎస్ రద్దు అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఆయన అమలు చేయలేదు. ఆల్టర్నేట్గా మధ్య మార్గం ఇంకోటి ఏదో తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏమైనా కోరుతారా మీరు? సిపిఎస్ రద్దుకు సంబంధించిన అంశం ఉందా, ఇంకా అసలు లైవ్లో ఉందా, ఏంటి దాని సంగతి ఏంటి? గత ప్రభుత్వంలోనే అది చేస్తానని చెప్పి ఆయన చేయలేకుండా, నాకు టెక్నికల్ గా దాని మీద నాలెడ్జ్ లేక మేము చేయలేకపోతున్నామని ఓపెన్ గా ఒప్పుకున్నారు. దానికే వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకున్నారు. కాబట్టి వీళ్ళు వచ్చేటప్పుడు మేము సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినటువంటిది ఎక్కడైతే లేదు, కానీ దాన్ని పునరాలోచిస్తామని మాత్రం చెప్పారు. ఇప్పుడు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ విధానంతో వచ్చింది. కొత్తగా యూపీఎస్ అని తీసుకొచ్చారు. సో యూపీఎస్ విధానం ఆమోదం కూడా అయిపోయింది. సో ఈ పరిస్థితుల్లో రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాల్లోనేమో పాత పింఛన్ విధానానికి వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికి కూడా మా మీద వినాదం ఒకటే, పాత పింఛన్ విధానమే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూపీఎస్ లో కూడా 50% పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇంకా తేడా ఏంటి? డిఏలు, పిఆర్సి ఇంతే, మిగతా ఓకే. సో ఆ డిఏలు కూడా ఇస్తామని చెప్పన్నారు. ఇంకా అమలు చేయాల్సింది పిఆర్సి. సో పాత ఉద్యోగులు కూడా పిఆర్సి ఎత్తేసే క్రమంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని మాకు ఉన్న సమాచారం. సో అందరు ఈక్వల్ అయిపోతుంది ఇప్పుడు. సో సార్, చివరిగా బదులు పాత పింఛన్ విధానం తీసుకొస్తే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మంచిది. పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పరిస్థితే ఉంది. కాబట్టి కనీసం 50% పెన్షన్ కూడా రాకపోతే ఈ ఉద్యోగి పెన్షనర్ బతకలేడని వాళ్ళకు కూడా తెలుసు. మహా బతికితే 62 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా 10 ఏళ్ళు ఉంటాడో 15 ఏళ్ళు ఉంటాడో తెలియదు. సో ఆ కొద్ది కాలం అతను అప్పటి వరకు ఒక స్థాయి వరకు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి కనీసం సగం జీతం అన్న రాకపోతే ఒక్కసారి కుప్పగూలిపోయే పరిస్థితి ఆ కుటుంబం. కాబట్టి ఆ సగం పెన్షన్ ఎటు ఇస్తా అన్నారు. కాబట్టి మిగిలిన డిఏ, పిఆర్సి కూడా అమలు చేస్తే పాత పింఛన్ విధానమే అయిపోతుంది. సార్, చివరిగా ఏంటి ఇప్పుడు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఈ సమస్యల పరిష్కారం 1 ఏడాది కాలం చూశారు. ప్రభుత్వం వైపు నుంచి సరే స్పందన గారి అసలు పిలిచి మాట్లాడలేదు ఇప్పటివరకు అంటున్నారు. కనీసం పిఆర్సి, డిఏల కోసమైనా ఉద్యోగ సంఘాలు ఏం చేయబోతున్నాయి? ఉద్యోగ సంఘాలు ఒక్కటిగా ఉన్నాయా? ఉద్యోగ సంఘాల్లో మళ్ళీ విభేదాలు ఏమైనా ఉన్నాయా? అమరావతి జేఏసీగా మీరున్నారు, మీరు చైర్మన్గా ఉన్నారు. అమరావతి జేఏసీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సంఘం. సో ఈ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏముండబోతుంది పిఆర్సి సాధనకై? సార్, ఇప్పటికే మేము ఈ విధంగా మాట్లాడుతున్నాం కాబట్టే, ఎందుకంటే అడగంది అమ్మైనా పెట్టదు. అలాగే ప్రభుత్వానికైనా అనేక అంశాలు ఉంటాయి. వాళ్ళకు చాలా ప్రజా ప్రభుత్వాలు బలమైనటువంటి ప్రభుత్వం. సో వాళ్ళకి అనేక అంశాలు ఉంటాయి, వాళ్ళకి అనేక ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ప్రజలను చూసుకోవాలి, రకరకాలుగా అన్ని ఉన్నటువంటి వాళ్ళకి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి కొత్త ప్రభుత్వాలు. సో వచ్చినటువంటి ఆ ఛాలెంజెస్ లో మేము ఇలా అప్పుడప్పుడు అడుగుతుంటే తప్ప వాళ్ళకు కూడా మా గురించి గుర్తుకు రాదు. ఆ ఉద్దేశంతో తప్ప ఎలాంటి వేరే దురుద్దేశాల్లో లేకపోతే వేరే ఆపాదించాల్సిన అవసరం లేదు మాకు. మీ పెయిన్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంతే. మీ పెయిన్ ని మా పెయిన్ ని చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే నాయకులుగా మమ్మల్ని ఉద్యోగులు ఎన్నుకున్నప్పుడు ఏమి కనీసం మాట్లాడకపోతే ఎట్లా, మనం కనీసం సంవత్సరం అవుతుంటే అనేటువంటి బాధ ఉంటుంది. కొంతమంది అంటున్నారు 2 ఏళ్ళు అవ్వాలా 3 ఏళ్ళు అవ్వాలా, అప్పుడే ఎట్లా అని. 2-3 ఏళ్ళు ఆగితే మా పిఆర్సీ ఎప్పుడు తీసుకోవాలని వాళ్ళకేం తెలుస్తుందా? మాట్లాడే వాళ్ళకి కనీసం పిఆర్సీ కమిషన్ వేయించుకోలేదయ్యా, అది వేసేస్తే మేము అడగం కదా. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం మేము ఇలా అడుగుతున్నాం కాబట్టి గత 4-5 మాసాల నుంచి ఇప్పుడు మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి హెచ్ఓడి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్లతో ఉన్నటువంటి ఆర్థికేతర సమస్యలు చర్చలు అయిపోయినాయి. ఈ నెల 28 అంటే మేలో 28, 30 తారీఖు 2 డేట్లలో చర్చలు అయిపోయినాయి. మీటింగ్లు, సమావేశాలు పెట్టారు. అతి త్వరలో చీఫ్ సెక్రటరీతో పెడతామని చెప్పి అన్నారు. ఆ తర్వాత మరి బహుశా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా సమావేశం ఉంటుందేమో అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. చెప్తారా ముఖ్యమంత్రి గారికి ఏమన్నా మాట చెప్తారా ఈహా ద్వారా? మేము ఒక్కటే కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని, గతంలో మీరు 2014-19లో ఉన్నప్పుడు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు చాలా సంతోషపడ్డ మాట వాస్తవం. 42% హైయెస్ట్ మాకు ఫిట్మెంట్ ఇచ్చినటువంటి చరిత్ర కూడా వారికే ఉంది, తెలంగాణతో పోటీపడి. సో అటువంటి పరిస్థితుల్లో ప్రతి సందర్భంలో ప్రతి రాష్ట్రం అభివృద్ధిలోకి రావడానికి ప్రతి సందర్భంలో కూడా ఉద్యోగ సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసినటువంటి చరిత్ర వారికి ఉంది. గత ప్రభుత్వం
అవన్నీ పట్టించుకోక కనీసం ఉద్యోగ సంఘాలతో కానీ ఉద్యోగులతో కానీ మాటామంతి కూడా లేనందువల్లే దానికి తగ్గటువంటి మరి ఉద్యోగులు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మేమేమి ఎక్కువగా మాకు అతిగా మమ్మల్ని చూడమనో లేకపోతే అతిగా మాతో చర్చలు జరపమని మేము కోరం. ఎంతవరకైతే అవసరం ఉందో దానికి ఒక మెకానిజాన్ని, ఒక సిస్టమ్ ని అడాప్ట్ చేయమని అడుగుతున్నాం. ఉద్యోగ సంఘాలతో ఇదిగో ఈ స్థాయిలో చర్చలు జరపాలి, ఈ స్థాయి వ్యక్తులతో మాట్లాడాలి, ఇదిగో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మాట్లాడాలి, లేకపోతే ఇదిగో చీఫ్ సెక్రటరీ అండ్ 2 అదర్ మోర్ ఆఫీసర్స్ వీళ్ళు ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు మాట్లాడాలి అనేటువంటి ఒక మెకానిజాన్ని సిద్ధం చేస్తే చివరికి అల్టిమేట్ గా అవసరమైతే ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గాని లేదా ఆ గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ గాని వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అవసరమైతే వారు మాతో చర్చిస్తారు, లేకపోతే చర్చలు మేము వీళ్ళ స్థాయిలోనే చక్కగా జరుపుకుంటామని వారికి తెలియజేస్తూ, మేము ఉద్యోగోపాధ్యాయ కార్మిక విశ్రాంత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క శ్రేయస్ కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి ఏపీజేఏసీ అమరావతి ఎప్పుడు కూడా వాళ్ళ పక్షానే ఉంది. గతంలో కూడా ఉద్యమాన్ని ఏపీ ఎన్జిఓ జేఏసీతో కలిసి మేము ఉద్యమం చేసిన చరిత్ర ఉంది. అప్పుడు వాళ్ళకు కొన్ని కారణాల చేత వాళ్ళు రాలేకపోయినప్పటికీ మేము ఒంటరి పోరాటం చేసిన చరిత్ర కూడా ఉంది. మరలా ఇప్పుడు కూడా అవసరమైతే, నేను ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, వాళ్ళకి తెలుసు ఉద్యోగుల యొక్క సమస్యలు వారి పట్ల సానుకూలంగా ఎలా వ్యవహరించాలో చాలా స్పష్టంగా వారికి అవగాహన ఉంది. కాబట్టి అంత దూరం మమ్మల్ని ఉద్యమం వైపు కూడా తీసుకెళ్తారని నాకు అసలు నమ్మకం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితి దాకా తీసుకురారు. ఇప్పటికే మొదలైంది సమావేశాలు కూడా. కాబట్టి తప్పకుండా వారు ఆ వైపు తీసుకెళ్తారు అనుకోను. అనివార్యమైతే మాత్రం ఉమ్మడిగా గతంలో ఏ విధంగా అయితే ఏపీ ఎన్జిఓ జేఏసీతో కలిసి పోరాటానికి సిద్ధమయ్యామో అదే విధంగా మేము పోరాటానికి వారితో కలిసి సిద్ధమవుతాం. వారు రాకపోయినా సరే ఒంటరి పోరాటానికైనా మరలా ఏపీజేఏసీ అమరావతి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందే తప్ప ఉద్యోగుల ప్రయోజనాలు మాత్రం తాకట్టు పెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాం. రైట్ సార్, చివరికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి బొప్పరాజు గారు. నాకు చాలా మంది మాట్లాడుతున్న సందర్భంగా చెప్తుంది ఏంటంటే, మొదటి 2-3 నెలలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు వచ్చినాయి తప్ప ఆ తర్వాత క్రమంగా చాలా డిపార్ట్మెంట్స్ సంబంధించిన వాళ్ళకు 10వ తారీఖు 15వ తారీఖు వరకు కూడా జీతాలు రావట్లేదు అనేది విన్నా. నేను కొంతమందితో మాట్లాడా. నిజమా? మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్కి 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి అనేది మీరు అష్యూర్డ్గా చెప్పగలరా? లేదు, చెప్పలేము సార్. ఎందుకంటే నేను కూడా గత నెలలో 5,000 మందికి 15వ తారీఖు దాకా కూడా జీతం పడలేదు. నేను చెక్ చేశాను సిఎఫ్ఎంఎస్ లో 5,000 చిల్లర మందికి. సో డిలే అవుతుంది అప్పుడప్పుడు. అయితే మెజారిటీ శాఖలకి ముందు 1-2 తారీఖులో పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది డిలే అనేది, మొదలవుతుంది. అది కూడా భయాందోళనే. నేను మొన్న చూశాను, మొన్న ఒక వారం 10 రోజుల క్రితం పడ్డాయి వాళ్ళకి. అయితే ఆ సెక్టార్ ఉద్యోగులు ఎవరికి తెలియదు, ఎవరు చెప్పుకునే పరిస్థితి కాదు. సో అలాంటి ఉద్యోగులకి ఆ డిలే జరుగుతా ఉంది. సో భవిష్యత్తులో ఆ డిలే కూడా కాకుండా చూడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.